నేను హరిప్రసాద్. ఎంతమందో అడుగుతూ ఉంటారు, ఏమండి కొంచెం సినిమా గురించి చెప్పండి అని చెప్పండి. అయితే మీకు క్లుప్తంగా చెప్తాను. టైటిల్ ఏంటంటే నటన దర్శకత్వం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఇదే టైటిల్. స్టానిస్లావిస్కీ అంటాడు. స్టానిస్లావిస్కీ అంటే సినిమాకి పితామహుడు అంటాడు. స్టానిస్లావిస్కీ ఆయన అంటాడు, పుట్టుకతోనే ఎవరు నటీనటులు కాలేరు. శిక్షణ ద్వారా ఎవరైనా నటీనటులుగా మార్చవచ్చు. శిక్షణ ద్వారా ఎవరైనా కూడా నటీనటులుగా మార్చవచ్చు అని చెప్పి అంటాడు స్టానిస్లావిస్కీ. ఆ రష్యన్ డైరెక్టర్ అయిన, పెద్ద డైరెక్టర్ అయిన. అయితే ఈయనకి విరుద్ధంగా నేనేమంటానంటే శిక్షణ లేకుండా కూడా నాలాంటి న్యాచురల్ బార్న్ ఆర్టిస్ట్ ఉంటారని. శిక్షణ లేకపోయినా కూడా న్యాచురల్ బార్న్ ఆర్టిస్ట్ కూడా ఉంటారు. ప్రపంచంలోని ప్రజలందరూ కూడా 180 దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా చలనచిత్ర కళను మక్కువతో ఆరాధిస్తారు. భేదబిక్కి కాదు, డబ్బున్నోళ్ళు డబ్బులేని అందరూ కూడా చలనచిత్ర కళని మక్కువగా ఇష్టపడతారు. ప్రేక్షకులకు ఆట విడుపుగా ఉపయోగపడే మందు చలనచిత్ర కళ. ముసలి వాళ్ళతో సహా చిన్నపిల్లలను కూడా ఆకర్షించేది సినిమా. ధనికులు పేదవారు అందరూ మూవీస్ చూస్తారు, చలనచిత్రాలు చూస్తారు. కళాకారులకు అత్యధికంగా ఆదాయం వచ్చేది సినిమాల్లోనే. ఇండియాలో అతిపెద్ద నటుడు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, ఎన్టీఆర్, రోనాల్డ్ రేగన్ లాంటి వాళ్ళు వచ్చారు. రాజకీయాల్లో వాళ్ళు రాజకీయాల్ని ఎంతో ప్రభావితం చేశారు. దీనిని బట్టి నాకేం అర్థమైందంటే రాజకీయాలకు సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. చార్లీ చాప్లిన్ పేరు విన్నారు మీరు? చార్లీ చాప్లిన్ను మహాత్మా గాంధీ లండన్లో కలిసి అభినందించాడు. అంటే నటన వల్లే కదా చాప్లిన్ గాంధీ దృష్టిలో పడ్డాడు. ప్రతిభ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో, సినిమా ప్రపంచంలో ఎక్కువ కాలం ఉండగలరు. ఇండియాలో దాదాపు అన్ని భాషల్లో కలిపి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, సింధీ, భోజ్పురి అన్ని భాషల్లో కలిపి దాదాపు 900 సినిమాలు తయారవుతూ ఉన్నాయి. సంవత్సరానికి 900 పైనే తయారవుతున్నాయి. 900 పైన సినిమాలు నిర్మించబడుతున్నాయి. అదే దక్షిణ భారతదేశంలో అయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో సినిమాలంటే ఇష్టపడతారు. దక్షిణ భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి. దీన్ని దక్షిణ భారతదేశం అంటాం. ఇక్కడ సినిమాలు ఇష్టపడతారు. అదే బెంగాల్, వెస్ట్ బెంగాల్, నార్త్ బెంగాల్లో అయితే డ్రామాలు ఇష్టపడతారు. వాళ్ళది డ్రామా కల్చర్, సౌత్ ఇండియాది సినిమా కల్చర్. తెలుగులో అయితే దాదాపు 200 సినిమాలకు పైగా సంవత్సరానికి నిర్మించబడుతున్నాయి. కానీ అందులో 20% చిత్రాలు మాత్రమే విజయాన్ని పొందుతున్నాయి. మిగతావన్నీ కూడా పరాజయం పొందుతున్నాయి. చలనచిత్ర కళకు ఆదరణ ఎక్కువైంది కాబట్టి నాటకాలు అంతమైపోయాయి. ఈ రోజున నాటకాలు అరుదుగా ఉన్నాయి. చిన్నపిల్లలకైతే
టీనేజర్స్కి అయితే నాటకాల గురించి అసలు తెలియదు. నాటక కళ కనుమరుగైపోయింది. అలాగని సినిమా కళ కూడా కనుమరుగయ్యే అవకాశం వచ్చింది. ఒకప్పుడు మనుషులు తోలుబొమ్మలాట, బుర్రకథ, హరికథ, గొల్లసుద్దులు ఇలాంటివి చూసేవాళ్ళు. దాన్ని మనం ట్రెడిషనల్ మీడియా అని చెప్పి అంటాం. అక్కడి నుంచి ప్రజలు నవలలు చదివేవాళ్ళు. డ్రామాలు వచ్చి నవలను పడగొట్టినాయి, సినిమాలు వచ్చి డ్రామాలను పడగొట్టినాయి, సీరియల్స్ వచ్చి సినిమాలను పడగొట్టినాయి, ఇంటర్నెట్ వచ్చి సీరియల్స్ని పడగొట్టింది, టాక్ షోస్ వచ్చి వీటన్నింటినీ పడగొట్టేసినాయి. తర్వాత సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా అంటే వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియా. ఇవన్నీ వచ్చి ఎక్కువ మంది ప్రజల్ని ఆకర్షించినాయి. ప్రస్తుతం మనుషులు ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్తో సహా హైదరాబాద్తో సహా మనుషులందరూ కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. సోషల్ మీడియా అంటే ఇష్టపడుతున్నారు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో చేసుకుంటూ ఉన్నారు. అంటే సోషల్ మీడియా హుక్లో మనుషులు ప్రస్తుతానికి ఉన్నారు. సినిమా నటులకు ఆస్కార్ అవార్డుతో సహా, ఆస్కార్ అంటే పెద్ద అవార్డు సినిమాలకి, ఆస్కార్ అవార్డుతో సహా అనేక అవార్డులు, నంది అవార్డులు కానీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు కానీ ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉన్నారు సినిమా నటులకి. ఇలాంటి నటులను తయారు చేసేది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లే అని మాత్రం మర్చిపోవద్దు. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మెగాస్టార్ చిరంజీవిని తయారు చేసింది. అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డొనాల్డ్ రేగన్ తయారు చేసింది. కాబట్టి వీళ్ళందరూ కూడా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రులు, అమెరికాకి ప్రెసిడెంట్ కూడా రేగన్ కాగలిగాడు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ మరియు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీస్. హాలీవుడ్ అంటే అమెరికాలో ఉంది, బాలీవుడ్ అంటే బాంబేలో ఉంది, టాలీవుడ్ అంటే హైదరాబాద్లో ఉంది, కోలీవుడ్ అంటే మెడ్రాస్లో ఉంది, చెన్నై, శాండల్వుడ్ అంటే బెంగళూరులో ఉంది, మాలీవుడ్ అంటే తిరువనంతపురంలో ఉంది. ఈ విధంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్లో తయారైన శిక్షణ పొందిన వారే ఉన్నారు. ఇండియాలో చలనచిత్ర మాంత్రికుడు, బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే, ఆయన పేరుతో ఈరోజు కలకత్తాలో సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ రోజున కూడా ఉంది. మన పూనా ఇన్స్టిట్యూట్ లాగా పూనాలో ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏమంటున్నారు? FTII, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సత్యజిత్ రేకు ఎన్నో అవార్డులు వచ్చాయి. భారతీయులకు, సినిమా వాళ్లకు సత్యజిత్ రే గర్వకారణంగా నిలిచాడు. సత్యజిత్ రే లాంటి దర్శకులను, మెగాస్టార్ చిరంజీవి లాంటి నటులను తయారు చేయాలనే ఉద్దేశంతో కోనపరెడ్డి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో నెలకొల్పబడింది. స్టానిస్లావిస్కి 3 పుస్తకాలు రాశాడు. ముఖ్యమైన పుస్తకం ఎన్ యాక్టర్ ప్రిపేర్స్. ఈరోజు కూడా మార్కెట్లో బుక్ ఉంది, చదివి చూడండి. ఇది నటులకు, సినిమా యాక్టింగ్కి ప్రామాణికమైన గ్రంథం, ప్రామాణికమైన పుస్తకం, స్టాండర్డ్ బుక్. ఎన్ యాక్టర్ ప్రిపేర్స్ రాసింది స్టానిస్లావిస్కీ. కంప్యూటర్ గ్రాఫిక్స్, CG వర్క్, కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో మిచ్చల్ కెమెరాతో బి విఠలాచార్య మాయాజాల సన్నివేశాలను చిత్రీకరించాడు. సినిమాల్లో నటించాలంటే, శిక్షణ తీసుకోవాలంటే, సినిమాలకు దర్శకత్వం చేయాలంటే, దర్శకత్వ శిక్షణ తీసుకోవాలంటే కోనపరెడ్డి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు ఫోన్ చేయండి. ఫోన్ నంబర్ 9010642899. హైదరాబాద్లో ఉన్న
కోనపరెడ్డి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఈ ఉద్దేశంతో నెలకొల్పబడింది. అవకాశాన్ని ఉపయోగించుకోండి. హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్.